నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నేడే సూపర్ 6 జయభేరి అండి అనంతపురం జిల్లాలో జరుగుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ. ఇది మన 10వ తారీఖున సెప్టెంబర్ 10 ఇది మనకు వస్తుందండి, జరుగుతుంది. ఈ సూపర్ 6 సూపర్ హిట్ ఈ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్, లోకేష్ సహా 3 పార్టీల వాళ్ళు హాజరవుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో తొలి బహిరంగ సభ. రాయలసీమ పట్టు సాధించే దిశగా వరుస సభల నిర్వహణ. మేలో కడపలో మహానాడు నిర్వహించారు. ఇప్పుడు అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారండి. ఇది అంగరంగ వైభవంగా ఏర్పాటు కూడా చేశారు. ఇంచుమించు 3 నుంచి 3.5 లక్షల మంది వస్తారని కూడా అంచనా. 3,50,000 మంది కూడా వస్తారనేది కూడా అంచనా. ఏంటంటే రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీల విజయోత్సవ సభ ఇది బుధవారం అనంతపూర్లో జరగనున్నది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే ఈ సభకు కూటమిలోని 3 పార్టీ నాయకులు, మంత్రులు సహా ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. ఇది ఏమిటంటే ఈ సభ ఎందుకు ఈ సభ నిర్వహించాలనేది కూడా ఒకసారి మనము చూసుకుంటూ పదాం. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ ఎత్తున బుధవారం నిర్వహించనున్న సభ ద్వారా రాయలసీమలోని సత్తా చాటాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అనంతపురంలో జరగనున్న ఈ సభలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా ఆ పార్టీ నేతలు పాల్గొంటారు. ఎందుకు ఈ సభ నిర్వహిస్తున్నారనేది ఒకసారి మనం చూసుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి సూపర్ 6 ఏం హామీ చేసిందా చేయలేదా అనేది కూడా ఒకసారి చూసుకుంటా పోతే ఫస్ట్ మహిళలకు ఏడాది 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా ఈ పథకం కోసం అమలు చేస్తున్నారు. ఫలితంగా మహిళలు వంటింటి ఖర్చు భారీగా తగ్గింది. దీపం 2.0 అది ఇస్తున్నారు. ఇంకా రెండోది వచ్చి తల్లికి వందనం. ఈ పథకం ద్వారా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ 13,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద మొత్తం 67 లక్షల మందికి పైగా విద్యార్థులు తల్లుల ఖాతాలలో మనకు జమ చేస్తున్నారు. మరో 2,000ను పాఠశాల అభివృద్ధికి ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఇంకొకటి చూస్తే అన్నదాత సుఖీభవ. ఈ పథకం కింద 44 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 20,000న 3 విడతలుగా అందిస్తారు. తొలి విడతగా 7,000ను ఇప్పటికే అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇంకా చూసుకుంటే అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద 44 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 20,000ను 3 విడతలుగా అందిస్తారు. ఇప్పటికే 7,000 రూపాయలు అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. ఇంకొకటి చూస్తే శ్రీశక్తి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకాన్ని గత నెల ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నారు. అది ఇంకెన్నో సూపర్ 6 పథకాలతో పాటు ఎన్టీఆర్ భరోసా, పింఛన్ల పెంపు లబ్ధిదారుల కుటుంబాల్లో ప్రభుత్వం సంతోషం నింపింది. రాష్ట్రంలో 200 పైసలకు అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకి ప్రభుత్వం కడుపు నిండా అన్నం పెడుతుంది. మెగా డీసీ నిర్వహణలో 16,000 పైగా కొలువులు కల్పించింది. 15 నెలల కాలంలో సుమారు 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకొని యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులేస్తుంది. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాయలసీమపై మరింత పట్టు బిగించేందుకు సూపర్ 6 సూపర్ హిట్ సభకు అనంతపురంలో శ్రీకారం చుట్టారు. చూడండి, ఇవన్నీ మేము చేసుకుంటూ పోతున్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వచ్చిన 15 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి సూపర్ 6 అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది. అన్నీ చేసినారా అంటే లేదు, ఇంకా చేయనివి కూడా ఉన్నాయి సూపర్ 6లో కొన్ని. ఏమిటంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు 1,500 రూపాయల చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. ఇవ్వనేటివి కూడా ఉన్నాయి, కానీ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జనాలలో రైతులకు కావచ్చు, యువతలకు కావచ్చు, అందరికి కూడా మంచి చేసుకుంటూ
పోతుంది. ఇది మన అనంతపూర్లో భారీ బహిరంగ సభ అనేది కూడా చేసింది. ఇది అనంతపూర్లో ఎక్కడ ఏమి అంటే సభకు 50 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. రాష్ట్ర నాలుమూలల నుంచి 3,57,00,000 మంది ప్రజలు ఆయా పార్టీల అభిమానులు సభకు వస్తారని అంచనాలతో ఈ మేరకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 10 మంది పైగా మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు అనంతపురం చేరుకున్నారు. వేలాది మంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యాలవ కేశవ్, ఆగని సత్యప్రసాద్, నారాయణ పర్యవేక్షిస్తున్నారు. అనంతరం నగర శివారులో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన శ్రీనగర్ కాలనీలో ఉన్న జిఎంఆర్ ఇంద్రప్రస్థ గ్రౌండ్స్లో సూపర్ 6 సూపర్ హీట్ సభ జరగనున్నది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ స్థలంలో 3,50,000 మంది కూర్చునేలా గ్రాండ్ను సిద్ధం చేశారు. వాటర్ బాటిల్ను అందుబాటులో ఉంచారు. శ్రీనగర్ కాలనీ, నేషనల్ హైవేకి 44 ఇరువైపుల వందలాది ఖాళీ స్థలాలు, ప్రసన్నాయపల్లి రైల్వే గేట్ సమీపంలోని ఖాళీ స్థలాలు, రాప్తాడు మండలంలోని పలు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. చూడండి, ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతం కావడానికి చాలా కృషి చేస్తున్నారు. అందుకని సీమలోనే ఎందుకు అంటే సూపర్ 6 సభను రాయలసీమలో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 49 స్థానాల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాయలసీమ ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పోషిస్తుంది. ఫ్యాక్షన్ కట్టడితో పాటు జిల్లాలను సస్యామలు చేసేందుకు ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వము హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగ, ముచ్చుమరి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసింది. అనంతపురం జిల్లాకు సాగునీరు, తాగునీరు ఇచ్చింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కరువు నివారణకు కృషి చేస్తుంది. సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పారిశ్రామీకరణ పెద్దపీట వేసింది. కడప జిల్లా కొప్పుర్తిలో పారిశ్రామిక హబ్బు, కర్నూలు ఓరవకల్లు హబ్బు, అనంతపురం జిల్లాలో కియా, హిండు సోలార్ పవర్ యూనిట్ల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశ కల్పనకు కృషి చేస్తుంది. రాయలసీమలో హార్టికల్చర్ పరిశ్రమలు, డైరీలు అభివృద్ధి చేసి సీమలో మరింత పట్టు బిగించే దిశగా అడుగులేస్తుంది. ఈ ఏడాది మేలో కడప జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం, సీమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణిలో జోష్ పెరిగింది. ఇప్పుడు అదే ఊపుతో సూపర్ 6 సభను అనంతపురంలో నిర్వహిస్తున్నారు. చూడండి, ఈ సభ వచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సభ జరుగుతుందంట. సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 1:30 అనంతపురం నగరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ 1:40 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తాడు. 2 గంటలు సభావేది వద్దకు చేరుకొని 4:30 గంటల వరకు సభలో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10:30 గంటలకు హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఇంటి నుంచి బయలుదేరి 12:30కు పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో 1 గంటకు అనంతపురం హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం సభావేది వద్దకు చేరుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత 2 గంటల నుంచి సభలో పాల్గొంటారు. ఇదేనండి అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ సభ విశేషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.